శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 7వ సర్గము. రావణ భవన పుష్పక విమానముల వర్ణనము. స వేస్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్ ప్రావృషి మేఘజాలం విద్యుత్ పినద్ధం సవిహంగజాలం. ఆ మహాంతఃపురములోని గృహములు వైఢూర్య ఖచ్చితములైన బంగారు కిటికీలతో బాసిల్లుచుండెను. అవి పక్షులతో కూడినవై విద్యుత్కాంతులను విరజిమ్ముచు వర్షాకాలపు మేఘముల వలె విలసిల్లుచుండెను. ఇచట గృహములు మేఘములతోనూ బంగారు కిటికీలు మెరుపులతోనూ వైఢూర్యములు పక్షులతోనూ పోల్చబడినవి. నివేశనానాం వివిధాశ్చ శాలాః ప్రధాన సంఖ్యాయుధ చాపశాలాః మనోహరశ్చాపి పునర్విశాలాః దదర్శ వేస్మాదృషు చంద్రశాలాః. పర్వతాకార సదృశములైన ఆ గృహములలో హాయిగా కూర్చునుటకు అనువైన వివిధములకు గదులను శ్రేష్టములైన శంఖ ఆయుధ ధనుశ్శాలులను మనోహరములు విశాలములు అయిన చంద్రశాలలను హనుమంతుడు చూచెను. గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషైః పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. ధన కనక వస్తువాహనాది సకల సంపదలతో తొలతూగుచున్నట్టివియు సురాసురుల ప్రశంసలు అందుకొనుచున్నట్టివి ఏ విధములైన లోటులను లేనట్టివి రావణుడు తన పరాక్రమముచే సంపాదించుకొనినట్టివి అయిన గృహములను మారుతిగాంచెను. తాని ప్రయత్నాభి సమాహితాని మయేన సాక్షాదివ నిర్మితాని మహీతలే సర్వగుణోత్తరాని దదర్శ లంకాధిపతేర్గృహాణి. ఆ గృహములు రావణుని గట్టి పూనికతో మయుడను శిల్పియే స్వయముగా నిర్మించనా అన్నట్లున్నవి. అవి భూతలమునందే సర్వగుణోత్కృష్టములైనవి. అట్టి ప్రాసాదములను కపివరుడు దర్శించెను. తతో దదర్శోచ్ఛ్రితమేఘరూపం మనోహరం కాంచన చారురూపం రక్షోది పశ్చాత్మ బలానురూపం గృహోత్తమం హ్య ప్రతిరూపరూపం. పిమ్మట వాయుస్తుడు పుష్పక విమానమును దర్శించెను. అది మేఘము వలె మహోన్నతమైనది, విశాలమైనది, ఆహ్లాదకరమైనది. బంగారము వలె కనులకు మిరుమిట్లు గొల్పుచున్నది. అది నిరుపమానమై ఉత్తమోత్తమమై రావణుడి స్థాయికి తగినట్లు విరాజిల్లుచున్నది. మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలంతం బహురత్నకీర్ణం నానా తరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణం. అది
దివి నుండి భూమికి దిగి వచ్చిన స్వర్గమాయనట్లుండెను. నానావిధ రత్న ప్రకీర్ణమై వెలుగులను వెదజల్లుచుండెను. అది పెక్కు విధములైన వృక్షముల పువ్వులతో కప్పబడి కుసుమ పరాగములచే ఆచ్ఛాదితమైన గిరి శిఖరము వలె విలసిల్లుచుండెను. నారీ ప్రవేకైరివ దీప్యమానం తటిద్భిరంభో దవదర్చ్యమానం హంస ప్రవేకైరివ వాహ్యమానం శ్రియాయుతం కే సుకృతాం విమానం. అత్యంత శోభలతో అలరారుచున్న ఆ పుష్పక విమానము మెరుపు తీగల వంటి నారీరత్నములచే కూడినదై విద్యుల్లతాయుత మేఘము వలె వెలుగొందుచున్నది. అందరిచే సేవింపబడుచున్నది. రాజహంసలచే మోయబడుచున్న బ్రహ్మాది పుణ్యపురుషుల విమానము వలె అది శోభిల్లుచున్నది. యథా నగాగ్రం బహుధాతు చిత్రం యథా నభశ్చ గ్రహచంద్ర చిత్రం దదర్శ యుక్తీకృత మేఘ చిత్రం విమానరత్నం బహురత్న చిత్రం. ఆ పుష్పకము చంద్రాది గ్రహములచే శోభిల్లుచున్న ఆకాశము వలె నుండెను. నానావిధ రత్నములచే చిత్రితమై గైరికాది ధాతువులచే బహువర్ణ శోభితమై ఒప్పుచున్న పర్వత శిఖరము వలె విలసిల్లుచుండెను. అది చిత్ర విచిత్రముగా కూడియున్న మేఘరాశి వలె రాజిల్లుచుండెను. అట్టి విమానరత్నమును హనుమంతుడు గాంచెను. మహీకృత పర్వతరాజిపూర్ణ శైలాకృత వృక్షవితానపూర్ణా వృక్షా కృతా పుష్పవితానపూర్ణా పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. ఆ పుష్పక విమానముపై పెక్కు దృశ్యములు చిత్రింపబడి ఉండెను. అందు చిత్రితమైన భూమిపై పర్వత పంక్తులు వెలసిల్లుచుండెను. ఆ పర్వతములపై వృక్ష సమూహములు, ఆ వృక్షములపై పుష్ప వితానములు, వాటిపై కేసరములు పత్రములు విరాజిల్లుచుండెను. కృతాని వేస్మాని చ పాండురాని తదా సుపుష్పాన్యపి పుష్కరాని పునశ్చ పద్మాని సకేసరాని ధన్యాని చిత్రాని తథావనాని. ఆ పుష్పకముపై చిత్రితములైన గృహములు స్వచ్ఛ కాంతులను విరజిమ్ముచుండెను. సరస్సులు రంగురంగుల పువ్వులతో శోభిల్లుచుండెను. పద్మములు కింజల్కములతో రాజిల్లుచుండెను. అచట చిత్రింపబడిన కొలనులు అత్యద్భుతములు. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్నప్రభాభిశ్చ వివర్ధమానం వేస్మోత్తమానామపి చోచ్యమానం మహాకపిస్తత్ర మహావిమానం. ఆ కపిశ్రేష్ఠుడు దర్శించిన ఆ మహావిమానము పుష్పకము అను పేరుతో విరాజిల్లుచుండెను. అది రత్నకాంతులను దశదిశలయందు విరజిమ్ముచు ఆకాశమునకు ఎగురుచున్నదాయనట్లుండెను. అతట గల ప్రాసాదములన్నింటికంటేనూ అది అత్యున్నత శ్రేణికి చెందినదై ఉండెను. కృతాశ్చ వైఢూర్యమయా విహంగాః రూప్య ప్రవాళైశ్చ తథా విహంగాః చిత్రాశ్చ నానావసుభిర్భుజంగా జాత్యానురూపాస్త్వరగా శుభాంగాః. అందు వైడూర్యములతోనూ వెండితోనూ పగడములతోనూ చెక్కబడిన పక్షులను, వివిధ మనులచే చిత్రితములైన సర్పములను, చక్కని అవయవ సంపద కలిగిన ఉత్తమ జాతి గుర్రములను రూపొందింపబడి ఉండెను. ప్రవాళ జాంబూ నదపుష్పపక్షాః సలీల మావర్జిత జిహ్మపక్షాః కామస్య సాక్షాదివ భాంతి పక్షాః కృతా విహంగా సుముఖా సుపక్షాః. ఆ విమానమునందు చూడముచ్చటగొల్పు చక్కని ముఖములు, మంచి రెక్కలు గల పక్షులు చెక్కబడినవి. ఆ రెక్కలు ముఖములు విలాసవంతమైన భంగిమలలో వంచబడి వంకరలు తిరిగి ఉన్నవి. ఆ పక్షములపై పగడముల పువ్వులు, బంగారు పుష్పములు ముద్రింపబడినవి. ఆ పక్షులు సాక్షాత్తుగా మన్మథ సహాయకుల వలె మనోహరముగా చిత్రితములైనవి. నియుజ్యమానాస్తు గజా సుహస్తాః సకేసరాశ్చోత్పలపత్రహస్తాః బభూవ దేవీ చ కృతా సుహస్త లక్ష్మీస్తదా పద్మిని పద్మహస్త. ఆ భవనమున లక్ష్మీదేవి తన మనోహర హస్తములతో పద్మములు ధరించి పద్మ సరస్సున విరాజిల్లుచున్నట్లు చిత్రింపబడిను. ఆమెకు ఇరువైపులా మంచి తొండములు గల ఏనుగులు రూపొందించబడినవి. అవి తమ తొండములతో తామర పువ్వులను, ఆకులను గ్రహించి ఆ దేవికి ఆత్మార్పణ బుద్ధితో అభిషేకము చేయుచున్నట్లుండెను. అట్టి తరి పద్మకేసరములు ఏనుగుల శరీరముపై రాలియుండెను. ఇతీవ తద్గృహమభిగమ్య శోభనం స విస్మయో నగమివ చారు శోభనం పునశ్చ తత్పరమసుగంధి సుందరం హిమాత్యయే నగమివ చారు కందరం. పర్వతము వలె ఉన్నతమై ఆహ్లాదకరముగా శోభిల్లుచున్న ఆ గృహమును, పుష్పకమును చూచి హనుమంతుడు ఆశ్చర్యచకితుడాయను. వసంత ఋతువునందు పరిమళ భరితమై సుందరమై చక్కని గుహలు గల పర్వతము వలెనున్న ఆ భవనమును అతడు మరి ఒక మారు ప్రవేశించెను. తతస్సతాం కపిరభిపత్య పూజితాం చరన్పురీం దశముఖ బాహుపాలితాం అదృశ్యతాం జనకసుతాం సుపూజితాం సుదుఃఖితః పతిగుణ వేగ నిర్జితాం. అనంతరము ఆ కపివరుడు రావణునిచే బడుచు అందరి మన్నలను అందుకొనుచున్న ఆ లంకాపురిలో ప్రవేశించి సంచరింపసాగెను. ఆయనను పరమ పూజ్యురాలను శ్రీరాముని సద్గుణ ప్రభావంచే జయింపబడినదియు
అంతేగాక శ్రీరాముడు శివధనస్సు యొక్క గుణమును అనగా అల్లెత్రాడును బలముగా లాగగా ధనుర్భంగమాయను. ఆ విధముగా జయింపబడినది అయినా ఆ జానకి కనపడకపోవటచే అతడు విచారగ్రస్తుడాయను. తతస్తదా బహువిధ భావితాత్మనః కృతాత్మనో జనకసుతాం సువర్త్మనః అపశ్యతో భవదతి దుఃఖితం మనః సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః. ధర్మ మార్గానువర్తియు ప్రజ్ఞాశాలియు మహాధైర్యవంతుడును సూక్ష్మ దృష్టి గలవాడును అయిన హనుమంతుడు నిశ్చయ బుద్ధితో అంతటను సంచరించుచు సీతాదేవికై వెదకెను. అయినను ఆ జానకిని గానక అతడు మిక్కిలి విచారగ్రస్తుడై పరిపరి విధముల ఆలోచింపసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే సప్తమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 7వ సర్గము.